చేసుకుందాం. దేవుని పిల్లల సమక్షంలో, దైవజనుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగించాలని నేను ఆలోచన చేశానండి. కుటుంబం అంతా సహకరించారు. నిజంగా దేవుడు ఒక మంచి సందర్భాన్ని, సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఈ మంచి విశేషం మరి చాలా సంతోషం కలిగించే విషయం. దైవాన్విక పేరుకు తగినట్టుగానే మరి దైవత్వంతో కూడి దైవ లక్షణాలు కలిగి భూమి మీద మరి బ్రతకాలని తల్లిదండ్రులు ప్రవీణు, అలాగే శైలు, మరి అలాగే తాతయ్య, అలాగే నాయనమ్మ వారు కూడా కుమార్తెను మంచి జ్ఞానంలో పెంచాలి అని, మంచి విద్యాబుద్ధులు, మంచి వివేకాన్ని దేవుడు కుమార్తెకు ప్రసాదించాలని మరి ప్రేమతో కోరుకుంటున్నాను. మంచిది. కొద్ది నిమిషాల్లోనే ముఖ్య వాక్య ఉద్దేశానికి సమయాన్ని అప్పగించుకుందాం. మరి ఫోటో దిగాలని అందరికీ ఆశ ఉందండి. చెప్పాను కదా నిన్నటి రోజున కార్యక్రమం అంతా అయిపోయి అందరూ భోజనాలు చేస్తుంటాయి, మీరు ఫోటోలు తీసుకోవచ్చు. మంచిది. అలాగే కుమార్తె లేఖన కూడా ముందుకు రావాలి. వాస్తవానికి 11వ తారీఖున మొదటి రోజు సభలోనే మరి పుట్టినరోజు కార్యక్రమం అండి. ఆమె కూడా ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కుమార్తె లేఖన కొరకు దేవుని ఆశీర్వాదం కోరుకుందాం. మహాపరి